హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నా భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆకాశం చూడండి ఎంత మేఘం పట్టిందో. అరే నేను ఇలా అన్నాను లేదా, వాన కూడా మొదలైందండి. మరి ఇలాంటి వానలో ఒక మంచి స్పైసీ స్నాక్ ఐటెం తింటూ పక్కన టీ పెట్టుకుని వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది కదా. చలో లేట్ ఎందుకు, మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా? నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్ అండి. మీ ఎంకరేజ్మెంట్ ఇలా ఉంటే నేను మరిన్ని వీడియోలు చేసి పోస్ట్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను. నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేస్తే మనం తయారు చేయబోయే స్నాక్ ఐటెం కార్న్తో. కార్న్ అందరికీ తెలిసినదే కదా. ఈ కార్న్తో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కార్న్ తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో పెట్టేద్దాం. చూసారా, కుక్కర్లో బాగా బాయిల్ అయిపోయింది. ఈ బాయిల్ అయిపోయిన కార్న్ని పక్కన పెట్టుకుందాం. ఒక ఉల్లిపాయ దీన్ని ముక్కలు చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే టొమాటో, పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేద్దాం. తర్వాత కొత్తిమీర అండి. కొత్తిమీర కూరల్లోకి కానీ మన ఈ స్నాక్ ఐటమ్స్లో కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పన్నీర్ అండి. నేను టోఫు తీసుకుంటున్నాను. దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కన్నా ఇలా తురుము పెట్టుకుంటే బాగుంటుందండి. అక్కడ నేను వాడుతున్న ఇన్స్ట్రుమెంట్ చూస్తారు కదా, ఇదంటే నాకు భలే ఇష్టం. ఎందుకంటే సన్నగా తురుముకోవచ్చు అనమాట. ఒక పన్నీరే కాదు, అల్లాన్ని కూడా అలాగే సన్నగా తురుముకోవచ్చు. తర్వాత తీసుకుంటున్న వెజిటబుల్ జుక్ని. ఇది చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వెజిటబుల్. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ పవర్ బాగుంటుంది. తర్వాత A, B, C, K విటమిన్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఒక చిన్న పీస్ని తీసుకున్నాను. దాన్ని పీల్ చేయవలసిన అవసరం లేదండి. చిన్న చిన్న ముక్కలుగా అయినా తురుక్కోవచ్చు, లేదంటే ఆ ఇన్స్ట్రుమెంట్తో సన్నగా తురుముకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం వాడుతున్న ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. పన్నీర్ తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, టొమాటో, జుకినీ, అది కూడా తురుముగానే చేశాను. తర్వాత ఉల్లిపాయ, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, ఉడకబెట్టిన కార్న్, బటర్, ఒక నిమ్మకాయ. అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మసాలాలు అయితే గరం మసాలా, పెప్పర్ పౌడర్, మిర్చి పౌడర్, సాల్ట్. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుందాం. అది కొంచెం వేడెక్కిన తర్వాత బటర్ ఉంది కదా, ఆ బటర్ని ఓపెన్ చేసి కడాయిలో వేసేసుకుందాం. బటర్ కరిగిన తర్వాత ఉల్లిపాయని బాగా వేయించుకుందాం. తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి, టొమాటో వీటిని కూడా బాగా వేయించుకుందాం. పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. కార్న్ కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. కార్న్ హార్ట్కి కూడా చాలా మంచిది. దానికే కాకుండా ఐ హెల్త్ కూడా చాలా మంచిది. ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు జుకినీని కూడా తురుము పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాం. అన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. మనం సన్నటి సగం మీదే వేయించుకోవాలండి ఏవైనా కూడా, అప్పుడే బాగా చక్కగా వేగుతాయి అన్నమాట. ఇవి బాగా వేగిపోయిన తర్వాత మనం ఉడకపెట్టి ఉంచుకున్నాం కదా కార్న్, అది కూడా అందులో వేసి వేయించేద్దాం. చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో. ఇవి వేగిన తర్వాత పసుపు వేద్దాం. పసుపు కూడా మంచి
ఔషధ గుణాలున్న ఇంగ్రీడియంట్. తురుము పెట్టుకున్న టోఫుని కూడా వేసేసాం. అది కూడా చక్కగా వేగుతుంది. తర్వాత పసుపు వేద్దాం. ఆల్మోస్ట్ మనం అన్ని వంటల్లో కూడా పసుపుని వాడతాం. జలుబు చేసినప్పుడు పసుపుని వేడి నీళ్ళలో వేసి ఆవిరి పట్టితే జలుబు తొందరగా తగ్గిపోతుందండి. ఇవాళ రేపు డాక్టర్స్ కూడా కొంతమంది పసుపు ఆవిరి పెట్టమని సజెస్ట్ చేస్తున్నారు. ఎటువంటి కెమికల్స్ ఉండవు కదా, ఎలర్జీస్ అవి ఉండవు. కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. అన్నీ కలిపి శుభ్రంగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. మంచి వాసన వస్తుంది. మనం ఇందులో వేసిన పదార్థాలన్నీ కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవేనండి. సరే, కలర్ చేంజ్ అయింది. పసుపు వేసిన తర్వాత కొద్దిగా కారం వేసుకుందాం. తర్వాత సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత ఒకసారి వేయించుకుందాం. తర్వాత పెప్పర్ పౌడర్ కూడా అన్నీ కలిసేట్టుగా మాత్రం ప్రతి ఐటెం వేసిన తర్వాత ఒకసారి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం వేసిన ఐటెం ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను. ప్రతి ఐటెం వేసిన తర్వాత ఒకసారి కదిపితే మనం వేసిన ఆ పౌడర్స్ బాగా కలుస్తాయి అన్నమాట. ఓకే అండి, మన డిష్ తయారైపోయింది. డిష్ అవుట్ చేసేసి డెకరేట్ చేసేసుకున్నాం. ఎలా ఉంది? బాగుంది కదా? మీరు రండి, మీరు కూడా నాతో తిందరు కానీ. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.